అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చిగిలిశెట్టి. పిఠాపురంలో వర్మ లొల్లి 2024 ఎన్నికల ఫలితాల నాటి నుండి కూడా పిఠాపురంలో వర్మ ప్రతిదానికి గొడవ చేయడం, అలగడం, రభస చేయడం, రాద్ధాంతం చేయడం చేస్తున్నాడు. ఇవే కాకుండా ప్రజా సమస్యలుంటూ అప్పటికే పరిష్కారం అయిపోయిన వాటిని, అప్పటికే కాంట్రాక్ట్ ఇచ్చిన వాటిని, అప్పటికే నిధులు మంజూరు అయిన వాటి దగ్గరికి వెళ్ళి కూడా ఆయన ఏదో చేసినట్టుగా ప్రజలు నమ్మించాలని ప్రయత్నం చేయడము. అలాగే ఉప్పాడకు సంబంధించి సముద్రపు కోతకు సంబంధించి ఆయన 5 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏం చేశాడో అంతా చూశారు. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో అక్కడ రక్షణ గోడ లాంటిది ఏర్పాటు చేపిస్తుంటే అక్కడ కూడా వెళ్ళి రాజకీయం చేశాడు. సభలు సమావేశాలు ఎక్కడ జరిగినా కూడా జనసేన పార్టీకి సంబంధించి అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి అక్కడ జరిగే ప్రభుత్వ కార్యక్రమాలు, కూటమి కార్యక్రమాలు, అనేక కార్యక్రమాల దగ్గరికి ఈయన వెళ్ళడం, తెలుగుదేశం పార్టీ నుండి వెళ్ళడం, గొడవ పెట్టుకోవడం. ఏదో ఒక గొడవ. చంద్రబాబు నాయుడు గారు ఫ్లెక్సీ పెద్ద చేసినా కూడా స్టార్టింగ్లో వెల్కమ్ బోర్డు లాగా అక్కడ ఎందుకు బొమ్మే లేదని గొడవ పెట్టుకుంటాడు. సరే, ఏదో కార్యక్రమానికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గారి ఫోటో పెద్దగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలా ప్రధాని మోడీ గారి చిన్న చిన్న ఫోటోలు వేస్తారు ఎక్కడేసినా కూడా. కేంద్ర ప్రభుత్వ పథకం అయితే ఖచ్చితంగా మోడీ గారి ఫోటో ఉంటుంది అనమాట. వేస్తే అదిగో మీ ఫోటో చిన్నదేశారు అని చెప్పేసి గొడవ. మరి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారి పెద్దగా ఉండదు, స్థానిక కార్యక్రమం అది, ముఖ్యమంత్రి గారిది, ప్రధానమంత్రి గారిది, మంత్రి గారి ఫోటోలు చిన్న వేసుకుంటారు. మరి ఈ రోజు నాడు మా శాఖలకు సంబంధించి, పవన్ కళ్యాణ్ గారి శాఖల రోడ్లకు సంబంధించి ఎక్కడన్నా పెద్ద ఫోటో వేస్తున్నారు తెలుగుదేశం ఎమ్మెల్యేలు. అసలు ఫోటో కూడా వేయట్లేదు కదా, పేరు కూడా వేయట్లేదు కదా. మాకు సంబంధించి మంత్రి గారి ఫోటో ఉండాలి, పేరు ఉండాలి. ఆ రోడ్లకు సంబంధించి పేరు ఎత్తేస్తున్నారు, ఫోటో ఎత్తేస్తున్నారు, మేమే మాట్లాడడం లేదు. ఇలా మీరు ఈ వర్మ ఏంటంటే ప్రతిదానికి గొడవే. మరి లోకేష్ గారికి తెలియదా ఇదంతా అంటే? తెలియకుండా ఎలా ఉంటుంది? రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ ఉంది, ఆ పార్టీ నాయకులు ఉన్నారు, ఆ పార్టీకి మనకు ఉంపుడు గత్తి లాంటి మీడియాలు ఉన్నాయి, ఆ మీడియాలో పనిచేసే జర్నలిస్టులు ఉన్నారు, ఈనాడు జర్నలిస్టులు ఉన్నారు, ఆంధ్రజ్యోతి వాళ్ళు ఉన్నారు, TV5 ఉంది, వాళ్ళకి ఎన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఎన్ని టీవీలు ఉన్నాయి, వాళ్ళకి తెలియదా? ఖచ్చితంగా తెలుసు. అంటే లోకేష్ గారికి తెలిసి కూడా ఏ విధమైన చర్యలు తీసుకోవడం లేదు దీని మీద. ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇప్పుడు కొత్తగా నిన్న జరిగిన ఈ గొడవ ఏమైతే ఉందో, గొడవ కాదు, మెడబెట్టి బయటికి గెంటేసినట్టుగా చేసే వమ్మని చెయ్యాలి కూడా. ఎందుకంటే అక్కడ కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చి నీ గొడవ ఏంటి? ప్రభుత్వ అధికారులు ప్రోటోకాల్ ప్రకారమే అక్కడ వేస్తారు. ఖచ్చితంగా ప్రోటోకాల్ ఉంటుంది. అలాగే ప్రతి కార్యక్రమం చేస్తున్నారు అక్కడ కూడా. అక్కడికి వచ్చి నీ గొడవ ఏంటి అసలు? ఎందుకు గొడవ పడుతున్నావు? దేనికి గొడవ పడుతున్నావు? అక్కడ చంద్రబాబు నాయుడు గారిది సమావేశం దగ్గర పెద్ద బ్యానర్ ఉంది కదా, చంద్రబాబు నాయుడు గారిది. కనపడలేదు నీ కంటికి? ఏమయ్యా వర్మ, కనపడలేదా? ఎందుకు గొడవ చేస్తున్నావు? అలాగే మా దొరబాబు గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆయన వైసీపీలో ఉన్నప్పుడు అంట పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పేసి అంట. అవును, అన్నాడు, అనాలి కూడా. ఆయన 2024 ఎన్నికల్లో వైసీపీ పార్టీలో ఉన్నారు, వైసీపీ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు, వైసీపీ గెలుపు కోసం పాటుపడ్డారు. అది మేము కూడా ఒప్పుకుంటున్నాము. ఆ తర్వాత మా పార్టీలో చేరారు. ఎన్నికల తర్వాత వైసీపీ నుండి చాలా మంది నాయకులు 2024 ఎన్నికల తర్వాత టీడీపీలో కూడా చేరారు. వర్మ, నీకు తెలియదేమో, చాలా మంది నాయకులు చేరారు. మరి వాళ్ళని ఏమన్నాము? వాళ్ళందరూ కూడా కూటమికి వ్యతిరేకంగా పనిచేశారు, తెలుగుదేశానికి వ్యతిరేకంగా పనిచేసిన వారే కదా. వాళ్ళని ఏమందాము? వాళ్ళందరినీ మీరు పంపించేస్తే మేము కూడా పంపించేస్తున్నాం వైసీపీ వాళ్ళని. మీరు పంపించేస్తారు బయటికి. మరి అసలు ఎవరు ఏ పార్టీలో ఉండాలని మీరు చెప్పడం ఏంటి? మీ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడి నుంచి వచ్చారో? కాంగ్రెస్ నుంచి వచ్చారు. యూత్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు ఆయన 75లో ఎప్పుడో. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత ఓడిపోయారు. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. సొంత మామ మీద పోటీ చేస్తానని చెప్పేసి ఆయన ఛాలెంజ్ చేశాడు, కాంగ్రెస్ నుండి పోటీ చేస్తానని చెప్పేసి. ఓడిపోయాడు. చంద్రబాబు నుండి కుప్పం వెళ్ళాడు, కుప్పం నుండి మళ్ళీ తెలుగుదేశంగా వచ్చాడు. మీ పార్టీ నాయకుడే వలసవాది, వలస పక్షి చంద్రబాబు నాయుడు గారు. మీరు మాకు చెప్పక్కర్లేదు మా పార్టీలో ఎవరిని చేర్చుకోవాలో చేర్చుకోకూడదో మాకు తెలుసు. అది మా పార్టీ అంతర్గత వ్యవహారం. నోరు అదుపులో పెట్టుకో, నాలుగు అదుపులో పెట్టుకో. మా పార్టీ గురించి మాట్లాడే ముందు వర్మ, ఖబర్దార్, నోటుకు వచ్చినట్టు కుయ్యమాక, వాగమాకు. అలాగేదో దత్తపుత్రుడు, ఏదో దత్త వచ్చారని చెప్తున్నావు. నువ్వు లోకల్ అంటున్నావు. సరే, నువ్వు పిఠాపురం లోకల్ మేము ఒప్పుకుంటున్నాం కాదనో. పిఠాపురం లోకల్గా, పిఠాపురం వాసిగా మీకు
ఒప్పుకుంటున్నాము. మీరు చెప్పినట్టుగానే అన్నీ ఓకే. మీరు పిఠాపురం లోకల్ మేము కాదంటం లేదు. మీ నాయకుడు లోకేష్ గారు మంగళగిరిలో పోటీ చేశారు. మంగళగిరికి దత్తపుత్రుడా? మీ నాయకుడు చంద్రబాబు నాయుడు కుప్పం వెళ్తున్నారు. కుప్పానికి చంద్రబాబు సంబంధం ఏంటి? అక్కడ పుట్టాడేమన్నా కుప్పంలో చంద్రబాబు నాయుడు? మంగళగిరిలో లోకేష్ ఏమన్నా పుట్టాడా? మంగళగిరి హాస్పిటల్ ప్రసవం జరిగిందా లోకేష్ తల్లి గారికి? ఎక్కడ లోకేష్, ఎక్కడ మంగళగిరి, ఎక్కడ చంద్రబాబు, ఎక్కడ కుప్పం? అలాగే బాలకృష్ణ గారు ఎక్కడ హిందూపూర్, ఎక్కడ బాలకృష్ణ ఎక్కడ పుట్టాడు? హిందూపూర్ ఎక్కడ ఉంది? అంటే మీ పార్టీ నాయకులు ఏ నియోజకవర్గంలోనే పోటీ చేయొచ్చు. అలాగే బాలకృష్ణ చిన్నలుడు అసలు ఆయన ఎక్కడ పుట్టాడు? ఆయన ప్రాపర్ ఎక్కడ? విశాఖపట్నానికి సంబంధం ఏంటి? చెప్పుకుంటూ పోతే మీ పార్టీ నాయకులు ఎక్కడైనా పోటీ చేసుకోవచ్చా? మిగతా వాళ్ళు పోటీ చేయకూడదా? ఏందా వర్మ, నీ లొల్లి, నీ దరిద్రం, నీ దౌర్భాగ్యమును ఇంకోసారి కనపడ మాకు. ఈ కార్యక్రమాల దగ్గరికి వచ్చినప్పుడు హుందాగా ఉండు, నీ మర్యాద నిలబెట్టుకో. వచ్చినప్పుడు అక్కడ ఎవ్వరికి లేని బాధ నీకెందుకు వస్తుంది? దురద నీకెందుకు వస్తుంది? ప్రతిదానిలో నీ గొడవేంటి, నీ లొల్లేంటి? ఎంతకాలం భరించాలి నిన్ను? మా సహనం చచ్చిపోతుంది. మీ పార్టీ నాయకులకి తెలిసి కూడా నిన్ను మరి ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. మా పార్టీలో కూటమికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా కూడా, ఏం జరిగినా కూడా మా పార్టీ వెంటనే స్పందిస్తుంది, చర్యలు తీసుకుంటుంది. బహిరంగంగా చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. మీరు పొత్తుకు విఘాతం కలిగించేలాగా కూటమిలో ఉన్న పార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడవద్దు అని చెప్పేసి మా నాయకులకి పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నారు. మరి మీ పార్టీ నుండి మీకు ఎందుకు చెప్పట్లేదు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అనేది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాము. ఇలా ఉంటే పొత్తు ముందుకెళ్దో, గొడవలు పడితే పొత్తు ముందుకెళ్దో. అసలు పిఠాపురంలో కూడా మీరు ఆగలేకపోతే ఇంకెక్కడ ఆగుతారు మీరు రాష్ట్రంలో? అదేమంటే ఇంకో మాట అన్న బాబు, ఇది 70,000 మెజార్టీతో గెలిపించారంట పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని. అవును, గెలిపించారు. పిఠాపురం ప్రజలు గెలిపించారు. అందులో తెలుగుదేశం నేతలు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు, జనసేన బీజేపీ నేతలు ఉన్నారు, కార్యకర్తలు అందరూ కలిపి 70,000 మెజార్టీతో గెలిపించారు పవన్ కళ్యాణ్ గారు. ఒప్పుకుంటున్నాము. మంగళగిరిలో లోకేష్ గారు 2019 ఎన్నికల్లో 5,333 ఓట్ల తేడాతో ఓడిపోయాడండి. అదే లోకేష్ గారు 2024 ఎన్నికల్లో 91,413 ఓట్లతో గెలుపొందారు సార్. కొన్ని రఫ్గా 90,000 వేసుకున్నాము. 90,000 మెజారిటీతో లోకేష్ గారు గెలుపొందారు కదా. మేం గెలిపించాం, మరి మేమే గెలిపించాం లోకేష్ 90,000 ఓట్ల మెజారిటీతో. మిస్టర్ వర్మ, నువ్వు అదుపులో పెట్టుకోవ. గాడిద, అడ్డగాడిద, సన్నాసి, లుచ్చనా కొడక. పిఠాపురంలో మా అధినేత గెలుపుని కూడా మేము ఒప్పుకోకపోతే లోకేష్ ని మంగళగిరిలో మేమే గెలిపించాం 90,000 మెజారిటీతో అని చెప్తాం మేము. పిచ్చ ఆశాలు, పిచ్చ మాటలు భరిస్తున్నాం కదా అని చెప్పేసి ఎంతకాలం మీ దాడి? మా అధినేత గెలుపుని కూడా మేము ఒప్పుకోకపోతే మీ లోకేష్ గెలుపుని మేమెందుకు ఒప్పుకుంటామో, కుప్పంలో చంద్రబాబు గెలుపుని మేమెందుకు ఒప్పుకుంటామో? స్థానిక సంస్థల ఎన్నికల్లో కుప్పం మున్సిపాలిటీలో ఘోరంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. జడ్పీటీసీ పోయింది, ఎంపీటీసీ పోయింది, పంచాయతీలు పోయినాయి. అటువంటి కుప్పంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు అంటే మేమే గెలిపించాము. గత ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రంలో ఈ పక్క నుండి ఆ పక్కకి ఒక కార్పొరేషన్ గెలిచిన చరిత్ర లేదు, ఒక మండలం గెలిచిన చరిత్ర లేదు. ఒకే ఒక్క మున్సిపాలిటీ గెలిచారు. ఆ మున్సిపాలిటీ కూడా జేసీ బ్రదర్స్ గెలిపించుకున్నారు వాళ్ళ సొంత బలంతో తప్ప తెలుగుదేశం జెండాతో కాదు. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో పత్తా లేకుండా పోయిన పార్టీని 3 ఏళ్లలో ఈ రోజు నాడు 134 సీట్లు గెలిచిందంటే మా వల్లే కదా. మేమే గెలిపించామని చెప్తాం వర్మ. పిఠాపురంలో మేము పవన్ కళ్యాణ్ గెలిపిస్తే ఇష్టారాజ్యంగా మాట్లాడితే మా ప్రతిస్పందన లాగా ఉంటుంది. ప్రతిదానికి రావడం, గొడవ పెట్టుకోవడం, ఇటు టీడీపీ సోషల్ మీడియా ఒకటి వంత పాడడం, దీనికి భజన కొట్టడం. అవును, మీ గొప్ప బాబు మమ్మల్ని గెలిపించేశారు. మరి లోకేష్ సంగతి ఏంటి? 2019లో లోకేష్ పరిస్థితి ఏంటి? 2014లో మంగళగిరిలో తెలుగుదేశం అభ్యర్థి కేవలం 12 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 5 ఏళ్ల తర్వాత లోకేష్ అక్కడ పోటీ చేశాడు. ఏ హోదాలో? సిట్టింగ్ సీఎం కొడుకు, సిట్టింగ్ మంత్రి, ఎమ్మెల్సీ, రాజధాని ప్రాంతం. అటువంటి ప్రాంతంలో పోటీ చేసినప్పుడు ఎంత మెజారిటీతో గెలవాలి? గెలవలేక 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. 5,337 అంకిని గుర్తుపెట్టుకోలేకపోతున్నా పదబద్దక. అంత తేడాతో ఓడిపోయాడు మీ నాయకుడు. ముందు మీది ఏడవండి, మాది మేము ఏడుస్తాం.
పొత్తులో ఉన్నాం కాబట్టి అందరూ కలిసి పనిచేద్దాం, ఇలా ముందుకెళ్తే మళ్ళీ గెలుస్తాం, లేకపోతే జరుగుతూ ఉంటాయి. నువ్వేదో చూపిస్తున్నావు కదా వన్నా, చూపించి మేము రెడీగా ఉన్నాం, చూపించి రెడీగా ఉన్నాం మేము. మేమే తక్కువలేం, నీకెంత ఉంటే మాకు అంత ఉంది. నువ్వే రాష్ట్ర స్థాయి నాయకుడు అనుకుంటున్నావేమో. 3 సార్లు పోటీ చేస్తే 2 సార్లు ఓడిపోయావు పిఠాపురంలో. నీకు ఎంత బలం ఉందో మాకు తెలుసు. ఆ గెలిచింది కూడా 2014లో టీడీపీ టికెట్ ఇవ్వకపోతే జనాల దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకుని చంద్రబాబు మోసం చేశాడని ఏడ్చి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అక్కడున్న వాళ్ళందరూ కూడా సర్లే ఏదో అన్యాయం జరిగింది, తనకి టికెట్ ఇవ్వలేదు, ఎంతో కాలం బట్టి ఉన్నాడు, ఏదో బాధపడుతున్నాడని చెప్పేసి సానుభూతితో 2014 నీకు ఓట్లేశారు. సానుభూతితో వైసీపీకి టీడీపీకి హోరాహోరీగా జరిగిన పోరులో నువ్వు ఇండిపెండెంట్ గా గెలిచావు. అది కూడా మంచి మెజార్టీ, 30,000 అనుకుంటా. మంచి మెజార్టీతో గెలిచావంటే నీ మొహం చూసి ఓటేయలేదు, నీ ఏడుపు చూసి నీ బాధ చూసి సానుభూతితో పిఠాపురం ప్రజలు ఒకే ఒక్కసారి అవకాశం ఇచ్చారు. అదే నీకు చివరి అవకాశం కూడా గుర్తుపెట్టుకోవమ్మా.